అందరికీ నమస్తే అండి. కార్తీక మాసం 30వ రోజు పగటి ఆహారం మునుపటి రోజులాగానే సేమ్ మనము చక్కగా ఆవు నెయ్యితో వండుకున్న ఏదైనా పదార్థాన్నే స్వీకరించాలి. ఏకభుక్తం ఉండాలి. ఉసిరిక నిషిద్ధము. నువ్వులు, తర్పణాలు, ఉసిరికాయలు విరివిగా దానం చేసుకోవచ్చు. దీపదానం చక్కగా నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు. సర్వదేవతలను, పితృదేవతలను కూడా ఈ రోజున అమావాస్య కాబట్టి చక్కగా తర్పణాలు వదిలితే పితృదేవతలు ఏ నరకలోకంలో ఉన్నప్పటికీ తరించి మీ వంశాభివృద్ధికి తోడ్పడతారు. ఓం అమృతాయ స్వాహ మమ సమస్త పితృదేవతాభ్యో నమః అంటూ యథాశక్తి జపం చేయాలి. ఆత్మస్థైర్యం లభిస్తుంది. కుటుంబ క్షేమం, సంతాన వృద్ధి లభిస్తుంది. ఏ ఇంట్లో అయినా సత్సంతానం కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానీ లేకపోతే కనుక పితృదేవతలను ప్రార్థించి వారి ఆశీర్వాదం పొందిన వాళ్ళకి ఆచంద్ర తారార్కం వంశాభివృద్ధి ఉంటుంది.